జగిత్యాల ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు మనతో. సార్, ఎట్లా చూడొచ్చు ప్రభుత్వం అనుకున్నట్టుగానే మీరు థంపింగ్ మెజార్టీ సాధించడం జరిగింది. 6 గ్యారంటీలో 2 అమలు చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కామెంట్ చేయడం జరిగింది. ఇటు కడియం శ్రీఆర్ కావచ్చు, బీజేపీ నేత రాజా సింగ్ కావచ్చు, త్వరలోనే ఇది ఎంతో కాలం ఉండదు అని చెప్పి. అంటే దాన్ని బట్టే వాళ్ళ ఆలోచన విధానం తెలిసి వస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఇలా ప్రజాభిప్రాయంతో ఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతుందో అది సక్సెస్ కావాలని కోరుకోవాలి. అటువంటి పోయి ఏదైతుందో నువ్వు ఎన్నో రోజులు ఉంటావు చూస్తా నేను అంటే ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ దించగలుగుతారు? అన్లెస్ బీజేపీ అంటే బీఆర్ఎస్ కొల్యూడ్ అవుతే తప్ప, అన్లెస్ బీజేపీ బీఆర్ఎస్ కొల్యూడ్ అవుతేనే సాధ్యం కదా. మరి బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక పార్టీ అని ఏ విధంగా నువ్వు పేర్కొంటావు? ఇప్పుడన్నా వాస్తవం వెలుగులోకి వస్తుంది కదా. కడియం శ్రీ గారి మాటల్లోనే ఏదైతున్నదో మేము కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో కొనసాగు మేము చూస్తామని చెప్పారంటే వీళ్ళు మీరు బీజేపీ ఒకటన్నట్టే కదనే. అంటే గతంలో ఒక చర్చ బలంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేసీఆర్ డిసైడ్ చేసిండ్రు, చాలామంది టచ్లో ఉన్నారు. అంటే బోటాబోటీ మెజార్టీ వస్తే డిస్టర్బెన్స్ అవుతుండే అని చెప్పి. ఇప్పుడు అందుకొరకే అన్ని గెలిచి వచ్చినాం. అందుకు మేము అన్ని గెలిచి వచ్చినాం. అసలు కేసీఆర్ని కూడా కొట్టినాం మేము. వాడు వీడు ముంచిన ఎందుకే ఇలా కామారెడ్డి లోపల రేవంత్ రెడ్డి గారు పోటీ చేయడంతో ఏదైతుందో ఆ దెబ్బ కేసీఆర్ మీద పడ్డది. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆ వ్యతిరేకత సృష్టించగలిగిండు. ఫలితం ఏదైతుందో బీజేపీ పొందింది. ఎందుకు పొందింది? స్థానికుడు కావడంతో వ్యతిరేకత సృష్టించింది రేవంత్ రెడ్డి, ఫలితం పొందింది బీజేపీ. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగింది, గాలి వచ్చినటువంటి నేపథ్యంలో యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా, మీరు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీగా మీ ఓటమికి గల కారణాలు ఏం రివ్యూ చేస్తున్నారు? అంటే మేము అంటే వాస్తవం కూడా ఫలితం కొంత నిరాశ కలిగించినట్టు మాట వాస్తవం చెప్పంటాడు. అంటే బీజేపీ ఏదైతున్నదో కొంత అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఓటు తీసుకుంది. టు బి ఫ్రాంక్, వాస్తవంగా మేము 20,000 పరిమితం అవుతామని చెప్పాను అనుకున్న వాళ్ళు. లాస్ట్ ఎలక్షన్లో 4,000కు పరిమితమై ఉండే 4,000 42,000కు చేరుకుంది. 10 times ఇట్ హ్యాస్ గాన్ అప్. 10 times ఇట్ హ్యాస్ గాన్ అప్. అడేమైపోయింది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలింది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలింది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలడంతో ఏదైతున్నదో బీజేపీ కొంత బలోపేతం కావడము ఆ దెబ్బ కాంగ్రెస్ మీద పడ్డది. దానికి తోడు ఏదైతుందో మిత్రుడు సంజయ్ గారు అక్కడ ఒక 4,000 ఇండ్ల పంపిణీ చేసిండ్రే. ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. వాళ్ళు కేవలము ఆ పట్టాలు ఇచ్చింది కానీ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. జీవన్ రెడ్డి గెలిస్తే ఇండ్లన్నీ మళ్ళీ ఎంక్వైరీ పెట్టిస్తాడు, ఇండ్ల ఎంక్వైరీ పెట్టిస్తాడు. అంటే ఎంక్వైరీ అయినట్టయితే మీ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నది. కానీ ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ విత్ అండ్ ఓన్లీ మీ మంజూరీలు ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నటువంటి వాళ్ళ మీద ఒక విధమైన ఒత్తిడి ప్రయోగించండి. అట్లా దాదాపు 12,000 ఓటు పొందిండు. 4 into 4 అయినా కానీ 16,000 అవుతుంది డెఫినెట్లీ. అట్లాగే ఈ పక్కన అరవింద్ బలోపేతం కావడంతో ఏదైతుందో ఆడ అరవింద్ బీజేపీకి వెళ్ళి కూడా చూడాలని చెప్పని ముస్లిం మైనార్టీ ఓటు అంతా బీఆర్ఎస్కి మొక్కింది. ఆ ప్రభావం జగిత్యాల కూడా ప్రాకింది. దెబ్బ మీద దెబ్బ 3 దెబ్బలు అయినాయి కదా. ఇక 4 దెబ్బ ఉండే డబ్బు పంపిణీ, 4 దెబ్బ డబ్బు పంపిణీ ఉండే 4 దెబ్బలు దాకి ఇంకేం చేయమంటే. సో ఈ మధ్యకాలంలో మీరు కామెంట్ చేయడం జరిగింది, ధరణికి సంబంధించి కొంత లిమిట్స్ ఉండాలని చెప్పేసి గతంలో కామెంట్ చేశారు, ఇప్పుడు కూడా చేశారు. దానికి ధరణిలో మార్పులు ఎట్లా మార్పులు? రైతు బంధు ధరణికి సంబంధించిన పోర్టల్లో అలాగే రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం. ధరణి ఏదైతుందో వాస్తవం కూడా ఏదైతుందో అది పూర్తిగా అసలు ఏ రికార్డు ఎవడి పీరియడ్ ఎక్కిందో ఎవడు తెలియని పరిస్థితి ఏర్పడేటట్టున్నా. నేను మొదటి కూడా చెప్తున్నాను, ఈ ధరణికి సమీక్ష అనేది అవసరము. అన్లెస్ దాన్ని సమీక్షిస్తేనే కానీ మార్పులు ఏ విధంగా ఉండబోతాయి. ధరణికి మార్పులు చేయాలని కోరుకుంటారు మనం. ఆ చేయబోయే మార్పులు ఏ విధంగా ఉండాలనేది అన్లెస్ దాన్ని రివ్యూ చేస్తేనే కానీ సాధ్యం కాదు. నేను వాట్ ఐ సజెస్టెడ్ ఈజ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ బోర్డ్స్ ఏర్పాటు చేసినట్టయితే ఆ రెవెన్యూ బోర్డ్స్ ఏదైతుందో సమీక్షిస్తాయి. సమీక్షించి ఏదైతుందో ఆ జరిగిన తప్పులను సరిచేసే అవకాశం లభిస్తుంది. రేపు ఎవరైనా చేయాల్సింది అది. మీరు దానికి వేరే ఏ పేరు పెట్టినా కానీ ఏదైతుందో సమీక్ష అనేది అవసరం తప్పనిసరి. రికార్డ్స్ వెరిఫికేషన్, సమీక్ష అంటే రికార్డ్స్ వెరిఫికేషన్. ఆ అవకాశం ఇవ్వాలి రైతుకు. ఇవ్వనంత వరకు ఏదైతుందో ఏకపక్షంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మేమే నిర్ణయిస్తాము, మేమే చూస్తాము పని అనేది కరెక్ట్ కాదు. ఇంతవరకు ఏం జరిగింది? ధరణిలో ఎవరికి గ్రివెన్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకోమన్నారే. అప్లై చేసుకున్న తర్వాత ఏదైతుందో మా వాదన రైతు వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వలే.
ఇవ్వకపోవడం ఏమైపోయింది, ఏకపక్షంగా వాళ్ళు చేసిందే కరెక్ట్. ఎవడైనా వాడు చేసింది కరెక్ట్గా సమర్థించుకుంటాడు, కానీ తప్పని చెప్పని ఎవడు కూడా పేర్కొన్నాడు కదా. కాబట్టి వాళ్ళ ధరణి కేసీఆర్ మెడకు చుట్టుకుంది. కేసీఆర్ మెడకు చుట్టుకుంటే ధరణి కూడా ఒక భాగం అని చెప్పంటున్నాను నేను. ఆయన ధరణి చెప్పి మాట్లాడింది కదా, మేము అలానే ఛాలెంజ్ చేసినాం. లెట్ us గో ఫర్ ఓట్ పోల్, ధరణి వేసే పోదామా అని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. ప్రజలు ఏదైతే ధరణి తప్పు తడక అని చెప్పని మ్యాండేట్ ఇచ్చారు. బెల్ట్ షాపుల రద్దు గురించి మీరు లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించి మరొకసారి మీరు మాట్లాడే అవకాశం ఉందా ముఖ్యమంత్రితో? 100% ముఖ్యమంత్రి తప్పకుండా మాట్లాడతా. ముఖ్యమంత్రి ఆలోచన తెర మీద తెచ్చిండు, మేము దాన్ని బలోపేతం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మేము బలోపేతం చేస్తున్నాము. అంటే నేను బలోపేతం చేయడం కాదు, ప్రజలు కాంక్షిస్తున్నారు, యావత్ సమాజం కోరుకుంటుంది. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే ఒక ఆలోచన చేస్తారే. ఫీడ్బ్యాక్ ముందు ఏం చేస్తారు, పత్రికలో లీక్ ఇస్తారు. మీకు తెలియదు ఏమైంది, పత్రికలో లీక్ ఇస్తారు. లీక్ ఇస్తే పీపుల్ రెస్పాన్స్ ఎట్లుంది గమనిస్తారు, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఏదైతే లీక్ వచ్చేసింది, బెల్ట్ షాపులను రద్దు చేయటము, ఆ లీక్ ప్రభావం ఏదైతే అరే ఇంత మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు అనేటువంటి ఒక రెస్పాన్స్ యావత్ తెలంగాణ సమాజం కలుస్తుంది చెప్పండి. కాబట్టి మీరు అన్నారు ఇప్పుడే లీక్ అని చెప్పేసి బలమైన చర్చ జరుగుతుంది. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా కరీంనగర్ ఎంపీగా కంటెస్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారని మీరేమంటారు? సో మొత్తం మీద మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.